జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం మన దేశ రక్షణ రంగంలో ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. సరే, ఇక న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన న్యూస్ అఖండ ఛానల్ను ఏ విధంగా అయితే ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్నారో అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక న్యూస్ విషయానికి వస్తే, ఏ దేశానికైనా రక్షణ రంగం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం అని చెప్పుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు రక్షణ లేకపోతే ఇంక దేశం ఏడు ఉంటుంది? అవునా? అంతే కదా. ఈ ప్రపంచంలో మనం ప్రశాంతంగా జీవించాలంటే మనకు ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి రక్షణ రంగం అనేది అవసరం ఉంటుంది. మనకే గనుక రక్షణ రంగం అనేది శక్తివంతంగా ఉండకపోయినట్టయితే ఈ పాటికి ఈ పాకిస్తానో లేకపోతే ఆ చైనానో ఆఖరికి ఏది ఈ బొంగులో దేశం కూడా మనల్ని ఆట ఆడిచ్చేదానికి సిద్ధమైపోయినట్టు. అవునా కదా? అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశ రక్షణ రంగాన్ని అత్యంత శక్తివంతంగా మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందుకే మొదటగా మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు. ఈ మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశ సంస్థలు విదేశీ రక్షణ రంగ సంస్థలు కలిసి మన దేశంలో వివిధ రకాల ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తాయి. అంతేకాకుండా ఆయా రక్షణ రంగ ఉత్పత్తులను మన దేశం నుంచే ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తాయన్నమాట. దీనినే మేక్ ఇన్ ఇండియా అంటారు. ఇక ఈ మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించిన తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా ఒక స్థాయికి చేరుకోవడంతో ప్రధాని మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ ను ప్రారంభించారు. ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్రకారం వివిధ ఆయుధాలను అలాగే ఆయుధ వ్యవస్థలకు సంబంధించినటువంటి టెక్నాలజీలను హార్డ్వేర్లను మన దేశంలోనే అభివృద్ధి చేస్తారన్నమాట. ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీతో అలాగే హార్డ్వేర్లతో మన దేశంలోనే మన సంస్థలే ఈ ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేస్తాయి. దీనినే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అంటారనమాట. సరే, ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియాకు అలాగే ఆత్మనిర్భర్ భారత్లకు మన మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అదేవిధంగా రాయితీలను కల్పిస్తుంది. దీని మూలంగా ఇప్పుడు మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ లో ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి ఈ ఆయుధ వ్యవస్థలను అలాగే ఆయుధాలను తయారు చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే. అలా పోటీ వాతావరణం ఏర్పడడం మూలంగా అత్యంత నాణ్యమైన అలాగే చౌకైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తులను మన దేశంలోనే ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అప్పుడు మన దేశం ఈ రక్షణ రంగ పరికరాల్లో తిరుగు లేనటువంటి స్థాయికి అయితే చేరుకుంటాయి. నిజానికి 2014 ముందు వరకు భారత్ ఎక్కువగా ఈ రక్షణ రంగ పరికరాల కోసం అలాగే ఆయుధాల కోసం ఆయుధ వ్యవస్థల కోసం రష్యా, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ దేశాల మీదనే ఆధారపడి ఉండేదన్నమాట. చివరికి నట్లు బోట్లను కూడా మన దేశం విదేశాల నుంచే దిగుమతులు చేసుకునేదన్నమాట. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ల మూలంగా మన దేశంలోనే పెద్ద ఎత్తున ఈ ఆయుధాలు ఆయుధ వ్యవస్థలు తయారవుతున్నాయి. చివరకు డిఫెన్స్ లాజిస్టిక్స్ డిఫెన్స్ హార్డ్వేర్లను కూడా ఇప్పుడు భారత్లోనే తయారు చేస్తారు. ఫలితంగా ఏంటంటే ఇప్పుడు భారత్ తన అవసరాలకు ఈ రక్షణ రంగ వ్యవస్థలలో 65% ఆయుధాలను స్వదేశీయంగానే తయారు చేస్తారన్నమాట. అర్థమవుతుందా? మన అవసరాలకు 65% ఆయుధాలను మనం స్వదేశంగానే తయారు చేసుకుంటున్నాం. ఇది మన భారత్ సాధించేటువంటి అతిపెద్ద విజయం. నిజానికి 11 సంవత్సరాలలో ఈ విధంగా 65% రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేసుకోవడం అంటే మామూలు మాటలే కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అందుకు ఎంతో నేర్పు, ప్లానింగ్, ఆచరణ, క్రమశిక్షణ అనేది అవసరం అన్నమాట. అందుకు అనుగుణంగానే మన మోడీ ప్రభుత్వం అలాగే మన రక్షణ రంగ సంస్థలు పనిచేస్తా ఫలితాలను అయితే అందిస్తున్నాయి. పైగా మన దేశ రక్షణ రంగ ఎగుమతులు ఇప్పుడు రికార్డు స్థాయిలో 25,000 కోట్లకైతే చేరుకున్నాయి అనమాట. ఇక ఈ రక్షణ రంగం విషయంలో మన మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అదే మన రక్షణ రంగానికి కావాల్సినటువంటి ఆయుధాలను 100% మన దేశంలోనే తయారు చేయడం. చూడండి, అంటే 65 నుంచి 100కు టార్గెట్ పెట్టినారు. అది కూడా 2029 నాటికి ఈ ఫీట్ ను సాధించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఒక టైం బాండ్ అయితే పెట్టుకునింది. యుద్ధ విమానాలను తప్పించి మిగతా రక్షణ రంగ పరికరాలను ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను లాజిస్టిక్స్ ను 2029 నుంచి పూర్తిగా మన దేశంలోనే తయారు చేయనున్నారనమాట. ఇక 2029 నాటికి దేశీయంగా 3 లక్షల కోట్ల విలువైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ అయితే పెట్టుకునింది. అంతేకాకుండా 2029 నాటికి మన దేశం నుంచి ఇతర దేశాలకు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రక్షణ రంగ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారన్నమాట. అదే ఈ న్యూస్ లో ఉన్నటువంటి విశేషం. ఇక ఈ యుద్ధ విమానాల విషయానికి వస్తే ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానాలు
విమానాలను మనం స్వదేశంగానే తయారు చేస్తున్నాం. అయితే ఈ యుద్ధ విమానాల ఇంజిన్లను మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. అందుకే 2035 నాటికి ఈ యుద్ధ విమానాల ఇంజిన్లు కూడా స్వదేశంగానే రూపొందించాలని చెప్పేసి దానికి కూడా ఒక టార్గెట్ అయితే నిర్దేశించుకున్నారు. అంటే 2035 నుంచి యుద్ధ విమానాలు కూడా మనం పూర్తిగా స్వదేశంగానే తయారు చేసుకోబోతున్నాం అనమాట. అది విషయం. చూడండి ఎంత గొప్ప విషయమన్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.